అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ రాజేశ్యామ్. మీ అందరి కోసం పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను. ఎలానో ఏంటో చూసేయండి. అలానే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకుందాం, వచ్చేయండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. 2 ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. అలానే 2 యాలకులు, 2 లవంగీలు, 4 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి మిక్సీ చేసుకొని పేస్ట్ని సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేయండి. పన్నీర్ ముక్కలు చాలా తక్కువగా వేపండి, ఎందుకంటే మళ్ళీ హార్డ్గా అయిపోతాయి కాబట్టి. చూసారు కదా, జస్ట్ 2 or 3 minutes లైట్గా ఫ్రై చేయండి, అంతే చాలు. ఫ్రై చేసిన వెంటనే సైడ్ తీసేసుకొని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేయండి. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు టమాటాలను కూడా మిక్సీ చేసుకుందాం. టమాటాలు 2 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని సైడ్కి ఉంచేసేయండి. ఇప్పుడేమో సరిపడా సాల్ట్, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా క్యూరీని మనం ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులో వేసేసేయండి. వేసేసిన తర్వాత కూడా 2 or 3 minutes కలుపుతూ ఉండండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం బటర్ని వేయండి. బటర్ వేసిన తర్వాత కూడా 2 or 3 minutes బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, లైట్గా ఆ పన్నీర్ పేస్ట్ ఇందులో వేసేయండి. పన్నీర్ వేసుకున్నాక 2 or 3 minutes వెయిట్ చేయండి. కలిపేసుకొని కొంచెం లైట్గా ఉడుకుతుందన్నమాట. ఉడికిన టైంలో ఒక 1 glass ఆఫ్ వాటర్ని అయితే వేసుకోండి. అది కూడా చిన్న గ్లాస్తోనే వేసుకోండి, అది కూడా మీ పన్నీర్ క్వాంటిటీ బట్టి. నేనైతే ఒక 200 grams పన్నీర్ అనుకుంటా. ఇదైతే నా ఓన్ ప్రిపరేషన్ అండి. ఈ వీడియో నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు కొంచెం కస్తూరి మెతి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు వెయిట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకైతే బాగా నచ్చేసింది. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.